119 మంది ఎమ్మెల్యేలు రావాల్సిన అసెంబ్లీలో గా పార్టీ ఎమ్మెల్యేలు రాకుంటేనే ఇవాళ అసెంబ్లీ సమావేశాలు నడిచినాయి. ఇక అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యంగా ఏం మాట్లాడుకున్నారు ఎరికేనా? తెలంగాణ తల్లి విగ్రహం గురించి. ఇక తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ గురించి మరి ఎవరెవరు ఏం మాట్లాడిర్రు, అసెంబ్లీ ఎట్లెట్లా నడిచింది పురాకర్చుకుందాం పాండ్రి. भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. తెలంగాణలో రెండో అసెంబ్లీ సమావేశాలు షురూ అయినాయి. ముందుగాల జెండా వందనం చేసి మైకు ముంగటికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి గురించి ఇట్లా చెప్పుకొచ్చిండు. తెలంగాణ తల్లి కేవలం విగ్రహం మాత్రమే కాదు, మన జాతి ఆత్మగౌరవ ప్రతీక, మన అస్తిత్వ పతాక, మన జీవన గమనాన్ని నిర్దేశించే దీపిక, మన భవిష్యత్ కర్తవ్యాన్ని నిరంతరం గుర్తు చేసే విధాత. అందుకే ఇకపై ప్రతి ఏటా డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం అధికారికంగా నిర్వహించాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అటెంక తెలంగాణ తల్లిగా ఈ విగ్రహాన్ని ప్రకటిస్తున్నామని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసిండు. ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నామన్న పట్టిండు ఎమ్మెల్యే పోచారం సారు. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి యొక్క తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన పైన దాన్ని సంపూర్ణంగా ఆమోదిస్తూ సహృదయంతో స్వాగతిస్తూ వారికి అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కామ్రేడ్ సాంబశివన్న తెలంగాణ తల్లి గురించి ఇట్లా మాట్లాడుకొచ్చిండు. గత ముఖ్యమంత్రి గారిని నేను మనవి చేస్తున్నా, మీరు టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసేసుకుంటారు, మీరు అనేక మార్పులు చేసుకుంటారు. తల్లికి ప్రత్యేక ఎలా ఉంటుంది? బంగారం, ఎప్పుడు బంగారపు మెడలు, లేకపోతే బంగారపు వడ్రాణాలు, లేకపోతే ఇటువంటి కాదు కదా. సామాన్యులకు అందుబాటులో ఉండే రూపమే తల్లి రూపం. హస్తం అంటే వారు అభయహస్తం అన్నారు, నేనేం ఆశీస్సులు అంటున్నాను. ఒక తల్లిగా ఆశీస్సులు ఇస్తా ఉన్నారు. ఇంగిటు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అన్న కేసీఆర్ సార్ను ఇట్లా తలిచిండు. ముఖ్యంగా ఈరోజు వారు సభలో రావాల్సింది. మాజీ ముఖ్యమంత్రిగా వారు వచ్చి ఏదైనా సలహా సూచనలు ఇచ్చి ఉంటే సభ కూడా సంతోషించేది. అధ్యక్ష మంత్రి కోమటిరెడ్డి ఇంకన్నా కేసీఆర్ సార్కు ఈ ముచ్చట చెప్పుకొచ్చిండు. మీ పిల్లలకు నేర్పి ఆ పిల్లలు బయట టీ షర్ట్లు వేసుకొని రోడ్ల మీద లొల్లి పెడుతున్నంట. అందుకే అధ్యక్ష మీ ద్వారా ప్రోటోకాల్ లేదని బీజేపీ ఎమ్మెల్యే పాడి రాకేష్ అన్న గరమైండు సభల. నేను శాసనసభ్యున్నా కానా? తెలంగాణ శాసనసభల 6 ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధినా కానా? ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష, ఇదే లేనప్పుడు మాట్లాడటం ఎందుకు? శాసనసభ్యులమే కానప్పుడు మాట్లాడటం ఎందుకు? గౌరవనీయులు మీరందరంటే గౌరవం, మీరంటారంటే అభిమానం, మీరంటారంటే అభిమానం, కానీ మీరు కూడా అభిమానం చూపించాలి కదా అధ్యక్ష. ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష, మంత్రులంటే అభిమానం, మంత్రులంటే గౌరవం, సాటి శాసనసభ్యులంటే గౌరవం, కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకపోతే మేమెట్లా గౌరవించాలి అధ్యక్ష? ఇంకా ఆఖర్ల సభ డిసెంబర్ 16 తారీఖు నాడు వాయిదేసిండ్రు. The house is urgent to meet again at 10 AM on Monday, the 16th December 2024. మొత్తం మీద అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ లేకుంటేనే సభకి ఇట్లా నడిచిందుల్లా. కతిమ ముచ్చట తర్వాత మల్ల సభలలో మాట్లాడుకున్నాం.